J7 TV న్యూస్. ఫైర్ డిపార్ట్మెంట్ ఉద్యోగి అవినాష్ జయసింహ దళిత కార్డును దుర్వినియోగం చేస్తూ సాటి కులస్తుడిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విజయవాడ ప్రెస్ క్లబ్ లో న్యాయవాది చార్లెస్ ప్రదీప్ స్పష్టం చేశారు. రోస్టర్ 27 మరియు సీనియర్ సబార్డినేట్ రూల్స్ 12B ప్రకారం తన కక్షిదారుడు చిక్కాల రత్నబాబు ఫైర్ రీజనల్ ఆఫీసర్ గా కొనసాగడానికి పూర్తి అర్హత ఉందన్నారు. చిక్కాల రత్నబాబు కూడా ఎస్సీ మాలా సామాజిక వర్గానికి చెందిన వారేనని ఈ అంశంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. డీజీ ఫైర్ ఆఫీసర్ పివి రమణపై అసత్య ప్రచారం చేస్తూ దళిత కార్డుతో బెదిరింపులకు దిగి ప్రమోషన్ అడ్డుకోవడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని హెచ్చరించారు. జయసింహ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని మాల మహానాడు నాయకులు వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు న్యాయవాదిని 2 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ జరిగింది ఇదే ప్రెస్ క్లబ్లో. దాని యొక్క సారాంశం ఏంటంటే డీజీ ఫైర్ డిపార్ట్మెంటు మేము ఎస్సీ మాల వాళ్ళం, మాకు ప్రమోషన్ రానివ్వకుండా ఎవరైతే అవినాష్ జయసింహ అనే అతనికి ప్రమోషన్ రానివ్వకుండా ఆయన మాకు అడ్డం పడతా ఉన్నాడు, మా ఫ్యామిలీని ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పి ఆ యొక్క ప్రెస్ మీట్ సారాంశం. కానీ అసలు జరిగిన విషయం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు చిక్కాల రత్నబాబు అని రీజనల్ ఆఫీసర్కి ఇంకో రోస్టర్ ప్రకారం రోస్టర్ 27 ప్రకారం చిక్కాల రత్నబాబు అని ఆయన సీనియర్ యాజ్ పర్ ది సబార్డినేట్ రూల్స్ 12B కింద కూడా ఆయన ఎలిజిబుల్ క్యాండిడేట్ అనమాట. ఎలిజిబుల్ క్యాండిడేట్ కాబట్టి అతను కూడా రోస్టర్ 27 ప్రకారం అతను కూడా ఎస్సీ మాలే, అతను సీనియరు ఎలిజిబుల్ క్యాండిడేట్ కాబట్టి అందుట్లో అతను హైకోర్టుకు కూడా వెళ్ళి ఉన్నాడు. రిట్ పిటిషన్ నెంబర్ 15013 ఆఫ్ 2026 హైకోర్టుకు కూడా మేము వెళ్ళి ఉన్నాం. వెళ్ళి అక్కడ ఆల్రెడీ కన్సిడర్ చేయమని చెప్పి అతని యొక్క ఏదైతే ప్రమోషన్ని కన్సిడర్ చేయమని చెప్పి హైకోర్టు కూడా ఆర్డర్ చేయడం జరిగింది. కానీ ఏదైతే నిజాలు దాచేసి డీజీపీ గారు ఫైర్ డిపార్ట్మెంట్ డీజీపీ గారు మాకు రావాల్సిన ప్రమోషన్ని ఏ ప్రమోషన్ అంటే రీజనల్ ఫైర్ ఆఫీసర్ అనే డిసిగ్నేషన్ మాకు రావాల్సింది రాకుండా మా కుటుంబాన్ని వేధిస్తూ ఉన్నారు ఫైర్ ఆఫీసర్ అని పివి రమణ గారి మీద ఒక డీజీ ఫైర్ ఆఫీసర్ మీద ఒక అసత్య ప్రచారం చేస్తూ మా క్లయింట్కి రావాల్సిన ప్రమోషన్ని రానివ్వకుండా కావాలని దళిత కార్డుతో ఎవరైతే డీజీని బెదిరిస్తూ ఉన్నారో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దళిత కార్డు వాడి ఇలాగా కొంతమంది మాల మహానాడు లీడర్లు కూడా తీసుకొని వచ్చారు. కానీ అసత్యమా నిజమా అబద్ధాలు ఏంటనేది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అని తెలియజేస్తూ, ఎందుకంటే ఇలాంటి యొక్క కరెక్ట్ పద్ధతి కాదు. ఇలాంటి ఏమంటారంటే దిస్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ అనేది నా యొక్క సిస్టము. ఎందుకంటే అది కార్డు వాడి మన క్యాస్ట్ వాడి లేకపోతే మన క్యాస్ట్ని అవతల వాళ్ళకి కావాలని ఆపాదించి ఇలాంటి చేయటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని తెలియజేసుకుంటూ, ఇలాంటి ఏదైతే ఇప్పుడు ఎలిజిబుల్గా ఇప్పుడు రత్నబాబు గారు మా క్లయింట్ ఎవరైతే ఉన్నారో అతను 32 సంవత్సరాలుగా ఆ ఫైర్ డిపార్ట్మెంట్లో చేస్తూ ఉన్నారు. ఈరోజు అతనికి కంపల్సరీగా ఈ యొక్క ప్రమోషన్ ఇవ్వాలి అని కోరుకుంటూ డీజీ గారిని ఇది న్యాయం. ఎందుకంటే హైకోర్టు కూడా అతన్ని కన్సిడర్ చేయమని చెప్పి సీనియర్గా అతన్ని కన్సిడర్ చేయమని చెప్పి హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇవ్వడం అనేది జరిగింది. అతను దాని మీద వీళ్ళు ఇలాంటి చేస్తున్నారు కాబట్టి అతను దాని మీద కంటెంప్ట్కి కూడా వెళ్తాం అనేది జరిగింది మేము. కాబట్టి నా క్లయింట్కి ఏదైతే నా క్లయింట్కి న్యాయం జరగకుండా ఇక్కడ ఒక అసత్య ప్రచారాన్ని చేస్తూ ఎవరైతే అవినాష్ జయసింహ అని అతను కూడా అతనికి ఇంకా చాలా సంవత్సరాలు ఉంది సర్వీస్ ఉంది. కాబట్టి ఆ సర్వీసుని ఇతనికి ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఇద్దరు ఎస్సీ మాలే కాబట్టి కావాలని ఇలాగ డీజీపీ గారిని బెదిరించో లేకపోతే ఇంకో రకంగా బెదిరించో ఇంకోటి చేయాలనే ఈ దళిత వాదాన్ని తీసుకెళ్ళి డీజీపీ ఫైర్ డిపార్ట్మెంట్ నెత్తి మీద రుద్దాలనే ఈ యొక్క కాన్సెప్ట్ మేము ఖండిస్తూ ఉన్నాము. ఇది పూర్తిగా మొన్న జరిగిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అది పూర్తిగా అసత్యం అని తెలియజేసుకుంటూ జై హింద్. ఇది కమిటీ సభ్యులు యాజ్ పర్ ది ఇప్పుడు ఈ డిఎల్ఎస్సి కమిటీ సభ్యులు ఏదైతే చేస్తారో అది ఓకే, అది కాదని మేము అనం. అది కోర్టు ఆర్డర్ ఇచ్చింది కన్సిడర్ చేయమని చెప్పి ఈ సీనియర్ని ఇచ్చేయమని చెప్పి
ఇప్పుడు దాన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేయకుండా ఇప్పుడు ఈ రకమైన బెదిరింపు ద్వారా లేకపోతే అది కూడా జరిగి ఉండొచ్చు కదా. లేదు లేదు, కన్సిడర్ చేయమని చెప్పి చిక్కాల రత్నబాబు గారికి కన్సిడర్ చేయమని చెప్పి కోర్టు ఇచ్చింది. అదే కంప్లీట్గా మిస్ఫ్యాక్ట్స్ అనమాట. కంప్లీట్గా ప్రజల్ని కానీ ఈ యొక్క డిపార్ట్మెంట్ని కూడా మిస్ఫ్యాక్ట్ చేయాలనేది. ఇప్పుడు డిపార్ట్మెంట్ని కూడా మిస్యూజ్ చేయాలి, డిపార్ట్మెంట్ని కూడా ఒక తప్పుదోవ పట్టించాలి. నాకు హైకోర్టు ఆర్డర్ ఉంది, లేకపోతే ఇంకొకరికి ఈ ఆర్డర్ ఉంది. ఇవన్నిటి ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఇద్దరు నష్టపోయే పరిస్థితి వస్తుంది రేపొద్దున. యాజ్ పర్ ది సీనియర్ నా క్లయింట్, ఇప్పుడు మీరు నిజం చెప్పి 2.5 సంవత్సరాలు సీనియర్ కదా. ఇప్పుడు ఈ ఇద్దరు ఎస్సీ మాలే, రోస్టర్ ప్రకారం ఇద్దరు ఎస్సీ మాలే. ఈజ్ ఆల్సో ఇప్పుడు ఇతని కానీ ఎక్కువ ఎలిజిబుల్ యాజ్ పర్ సబార్డినేట్ రూల్స్ ప్రకారం కానీ చార్జెస్ మెమో కానీ గవర్నమెంట్ మెమోస్ కింద కానీ అన్నిటి కూడా ఏదైతే నా క్లయింట్ చిక్కాల రత్నబాబు ఉన్నారో ఆయన ఎలిజిబుల్. అతను పదవి కాలం ఉంటే డీజీ గారు ఇప్పుడు అతనికి ఎందుకు లేకపోతే ఇవ్వాలని కాదు, ఇంకా అసలు ఆయనకి ఇంకా సర్వీస్ ఉంది 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాల సర్వీస్ ఉంది. హీఈస్ కంప్లీట్ ఎలిజిబుల్ ఫర్ హీస్ రీజనల్ ఫైర్ ఆఫీసర్గా అతనికి ఇంకా ఎలిజిబుల్ ఉంది.